ఎన్ని మాటలు గెలిచాడో అన్ని మాటలు ఉండకూడని రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాడు. జితకాశీచ నృశంస, క్రూరుడు. క్రూరుడంటే అవతల వారి బాధ తనకి సంతోషహేతువుగా బతికేటటువంటి వాడు. పురుషాదక, మనుష్యుల్ని తింటూ ఉంటాడు, వాడికి అదొక లక్షణం. అవలిప్తశ్చ, విపరీతమైనటువంటి గర్వం. ఇవన్నీ మనసులో పెట్టుకుని నా అంతవాణ్ణి నేను అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు. పాపశ్చ, పాపశ్చ అంటే వాడు ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యకుండా వీడు చేసిన ఈ పనులే వాడికి ప్రతిబంధకంగా వస్తాయి. ఇది ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా అండి? రామాయణంలో మీరు అది పట్టుకోవాలి. పాపం పెరుగుతూ ఉంటే మీరు భగవంతుడి వైపుకి వెళ్ళి మనసు మార్చుకున్నారా, పాపం తరిగి ఈశ్వరుడి వైపుకి ఎడతారు. మీరు ఈశ్వరుడి వైపు అడుగులు వేయకుండా పాపాన్ని పెంచుకున్నారా, ఈశ్వరుడి చేతిలో నిహతులవుతారు. అప్పుడు ఏం చేయాలంటే ఈశ్వరుడికి ఇంకొక మార్గం ఉండదు, కాబట్టి పడగొట్టేస్తాడు ఆయన. వీడు మారట్లేదు, నేనేం చేయను, ఇంక ఈ ఉపాధి ఇచ్చినందుకు చేస్తున్నాడు ఈ అల్లరి, కాబట్టి ఈ ఉపాధి తీసేయాలి. ఇప్పుడు మీరు పిల్లాడిని ఆడుకోరా అని చెప్పి ఏదో చిన్న ధనస్సు, ప్లాస్టిక్ ధనస్సు ఇచ్చారండి. వాడు అది పెట్టి అందరినీ కొడుతున్నాడు. ఇంటికి ఎవరో పెద్ద మనుషులు వచ్చారు. మీరు సంతోషంగా అయ్యా మంచినీళ్ళు తాగుతారా అని లోపలికి వెళ్ళారు. వచ్చిన ఆయన వేదం చదువుకున్న ఘనాపాఠి. ఇంటికి వచ్చారు, మీరు లోపలికి వెళ్ళారు. ఆయన ఏదో కళ్ళు మూసుకుని మంత్రం చేసుకుంటున్నారు. వీడొచ్చి ఆ ధనస్సు తిరగేసి ఆ ప్లాస్టిక్ ధనస్సు పెట్టి ఆయన్ని కొట్టాడు తొడ మీద. ఆయన ఘనాపాఠి, ఆయన వేదం చదువుకున్నవాడు, ఆయనకి తెలుసు. ఆయన నవ్వేసి తప్పు నాన్న, అలా కొట్టకూడదు అన్నారు. మీరు చూశారు, ఏం చేస్తారు ఇప్పుడు? కొట్టకని బోధ చేస్తారా, ముందు ఆ ధనస్సు లాగేస్తారా? చెప్పండి నాకు. తీసేస్తారు ముందు పిల్లాడి చేతిలోంచి. ఈశ్వరుడు కూడా అంతే. ఇది వీడికి ఇచ్చాను కాబట్టి వీడు ఇలా బాధ పెట్టేస్తున్నాడు, కాబట్టి తీసేస్తాను, ఇంకా తప్పదని తీసేస్తారు. అదే పాపమును తీయడానికి ఈశ్వరుడు రావడం అన్న మాటకు అర్థం అది. నువ్వు పెంచుకుంటూ పోతే నిన్ను తీసేయడం వినా మార్గం లేని స్థితి వస్తుంది. నువ్వు ఏదైనా అడ్డు పెట్టుకొని విపరీతంగా అహంకరిస్తే దాన్ని తీసేయడం వినా ఈశ్వరుడికి ఇంకో మార్గం లేకుండా పోతుంది. ఇది ఎప్పుడూ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకో పెద్ద ధనస్సు, ఇంకో 4 బాణాలు కూడా ఎప్పుడు ఇస్తాడు తండ్రి గారు? తాతగారండి ఇంటికి ఎవరో పెద్దలు వచ్చారు, బాణం అక్కడ పెట్టేసి ఆయన కాళ్ళకి దండం పెట్టాను తాతగారండి అన్నాడు అనుకోండి, మనవడు ఏది అడిగినా కొనిస్తాడు తాతగారు. ఇంకో తుపాకీ కూడా, బొమ్మ కూడా కొనిచ్చిస్తాడు. ఎందుకని? ఇంటికి ఘనాపాటి గారు వస్తే కొట్టడు, వాడు దండం పెడతాడు. వాడికి తెలుసు, యుక్తాయుక్త విచక్షణ తెలుసు. కాబట్టి ఎవరికి ఇస్తాడు ఈశ్వరుడు? ఎవడు ఈశ్వరుడు చెప్పినట్టు వాడతాడో విభూతిని వాడికి ఇస్తాడు. ఎవడు ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని ఈశ్వరుడు చెప్పని దానికి వాడుతున్నాడో వాడికి ఆ విభూతి తీసేస్తాడు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడమే పాపము అని పేరు. అది అవతల పెరుగుతుంది, పెరగడం అని పడిపోవడానికి. రాముడితో చెప్తున్నాడు ఈ విషయాలు. కాబట్టి కరుడు ఎవరి చేతిలో పడిపోతాడు? రాముడి చేతిలోనే పడిపోతాడు. తర్వాత అరణ్యకాండ వచ్చేస్తోంది, రేపటి నుంచి పడిపోతాడంతే. 14,000 మంది వచ్చినా ఒక్కడే పడగొట్టేస్తాడు. ఈశ్వరుడు ఒక్కడ చాలు పడగొట్టేయడానికి, ఎంతమందినైనా పడగొట్టేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనది చెయ్యగలడన్న భయంతో నువ్వు బతకడం భక్తి అని పేరు. అది లేని విచ్చలవిడితనం ప్రమాదమునకు హేతువై ఉంటుంది. కాబట్టి అవలిప్తశ్చ పాపశ్చ త్వాంచ తాత నమృష్యతే. నాయన, ఈ కారణం చేత మేము ఇక్కడ ఉండకుండా బయలుదేరాలి అనుకుంటున్నాం. తర్వాత అతను నీ ఉనికిని సహించలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు క్షత్రియుడవు, నువ్వు కావాలి అని ఇంతమంది వచ్చి రాజ్యపాలన చేయమని అడుగుతున్నారు. నీకు శస్త్రాస్త్రములు తెలుసు. నువ్వు చేతిలో ఒక గొప్ప కోదండాన్ని, అక్షయబాణ తూణీరాల్ని, కవచాన్ని కట్టుకు తిరుగుతున్నావు. నీవు అతనితో యుద్ధం చేస్తావేమో, మాతో కలిసి ఉంటున్నావు కాబట్టి మమ్మల్ని రక్షించి అతన్ని పడగొడతావేమో అని వాడు భయపడుతున్నాడు. ఆ భయపడడం వల్ల ఏం చేస్తున్నాడో తెలుసా? తం యదా ప్రభృతి హ్యస్మిన్ ఆశ్రమే తాతవర్తసే తదా ప్రభృతి రక్షాంసి విప్ర కుర్వంతి తాపసాన్. నీవు ఇక్కడికొచ్చి మేము నీతో అన్యోన్యంగా ఉండి నువ్వు మాతో అన్యోన్యంగా ఉంటే రేపు మనిద్దరికీ శత్రువు అతను కాబట్టి మమ్మల్ని రక్షించడానికి నువ్వు తనని వేధిస్తావని అనవసరంగా మమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్నాడు. ఇప్పుడు విచిత్రమైనటువంటి వికృతమైన రూపాలు చూపిస్తున్నాడు. మేము భయపడిపోతున్నాం. హోమం చేసుకుందాం అక్కడ సృక్కులు స్రవాలు పెట్టుకుంటే విసిరేస్తున్నాడు. నెయ్యి పెట్టుకుంటే వంపేస్తున్నాడు. అగ్నిహోత్రాన్ని వేలిస్తే ఆర్పేస్తున్నాడు.
తాపసులు అలా వెళ్ళిపోతుంటే పట్టి చంపేసి తినేస్తున్నాడు. పూర్వం వీళ్ళు మన్నేం చేస్తారని ఊరుకునేవాడు. ఇప్పుడు మా యందు క్రోధం అతిశయించింది. దీనికి కారణం నువ్వు ఇక్కడికి రావడమే. అందున ఇప్పుడు నీ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఉంటాడా? అసలు ఊరుకోడు. మమ్మల్ని అందరినీ ఇలా వరుసగా చంపేస్తున్నాడు. అందుకే నువ్వు ఇక్కడుండు, మేము ఇంకో చోటుకి వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చాక మాకు ఇబ్బందులు వస్తున్నాయని మేము అనం. ఎందుకో తెలుసా? ఇది మర్యాద అన్నమాట. మనమైతే కోర్టులో కేసులన్నీ ఏమిటంటే ఇది నాది, ముందు నేను వచ్చాననే గొడవలు. మునుల గొప్పతనం ఏంటంటే నువ్వు వచ్చావు, ఉండు, మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఇతరుల ప్రశాంతత కోరుకుంటారు తప్ప తమ అధికారాన్ని వాళ్ళు కోరుకోరు. వాళ్ళని మునులు అంటారు. మౌనంగా ఉండి ఎప్పుడూ ఈశ్వర విషయాన్ని మననం చేస్తారు కాబట్టి వాళ్ళకి ముని అని పేరు. కాబట్టి మేము వెళ్ళిపోతాం నాయన ఇక్కడి నుంచి అని అన్నారు. ఆయన ఇంటికి వాళ్ళందరూ వేరే చోట కందమూలాలు దొరుకుతాయి, అక్కడికి మేము వెళ్ళిపోతాము అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ రాముడుట వాళ్ళు వెళ్ళిపోతే ఉండలేకపోయాట. ఇది మీరు పట్టుకోవాలి. మిగిలినవి ఏవి పోయినా ఉంటాడు, ఋషులు లేకపోతే ఉండలేకపోయాట. ఎందుకు అంటేట తనన్నా వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి కూర్చునేవాట, వాళ్ళన్నా రాముడి దగ్గరికి వచ్చేవాట. ఎందుకండి? ఏముంటుంది వాళ్ళకి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు అడిగి తెలుసుకునేవాడు. లేదా వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి కందమూలాలు పెట్టి వాళ్ళందరినీ 4 మంత్రాలు చదవమని 4 మంచి మాటలు వాళ్ళ దగ్గర వినేవాడు. అటువంటి వాళ్ళు దగ్గరుండి వాళ్ళ మంచి మాటలు వినకపోతే నేను ఒక్కడిని ఏదో 14 ఏళ్ళు పూర్తి చేసేయడానికి అడవిలో ఉన్నానంటే అడవిలో ఉన్నాననడానికే? అటువంటి మహాత్ముల సంగము చేత నా బుద్ధిని నేను బాగా పదును పెట్టుకోవాలి. అందుకని వాళ్ళు లేకుండా నేనుంటే ప్రయోజనమే ఉంటుంది. ఎవరుండకూడదో వాడు ఉన్నాడు. వాడికి నాకు యుద్ధం తప్ప ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? కాబట్టి నేను కూడా వేరొక చోటుకి వెళ్ళిపోతాను. ఈ నిర్ణయం తీసుకున్నట్ట. కాబట్టి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితంలో మీకు అనుబంధం అన్నది ఎప్పుడూ ఎవరితో ఉండాలి? మానసికంగా ఇలా సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు ఋషులతోడి సంగముతో ఉండాలి మనిషి. ఋషులతోటి సంగం అంటే ఎవడు వేదాన్ని నమ్మాడో, శాస్త్రాన్ని నమ్మాడో, ఎవడు నిజంగా ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నంలో జీవనాన్ని చేస్తున్నాడో అటువంటి వాడితోటి సంగము మీ జీవితాన్ని కూడా ఉద్ధరిస్తుంది తప్ప ఆయన్ని వదిలేసి మిగిలినవన్నీ మీరు పక్కనెట్టుకున్నా ఉపయోగం ఉండదు. మిగిలినవన్నీ వదిలేసి ఆయన్ని పట్టుకుంటే మీరు వద్దన్నవి కూడా మీకు మళ్ళీ వచ్చేస్తాయి. ఎందుకంటే మార్గం అది గొప్పది కాబట్టి అది తీసుకొస్తుంది. ఇవన్నీ పట్టుకుంటే అది దూరం చేసుకుంటే ఉంటాయని నమ్మకం ఏం లేదు. నువ్వు పట్టుకున్నా ఉంటాయని నమ్మకం లేదు. దశరథుడు పట్టాభిషేకం చేస్తానంటే అయిందేంటే? అవదు. కాబట్టి రామాయణం చిట్ట చివరిలో తీర్పు చెప్తోంది రాముడి కదలికలో. మీతో అన్నాను కదా, ఆయనం అంటే కదలిక, రామాయణం అంటే రాముడి కదలిక. రాముడి కదలికలు ఎలా ఉంటాయో మీరు పరిశీలనం చేయడం రామాయణం చదువుకోవడం తప్ప. రామాయణం చదువుకోవడం అంటే ఇటుపక్క శ్లోకాలు ఇటుపక్క తాత్పర్యాలు చదివేసుకోవడం కాదు. ధ్యాననిష్టతో రామాయణాన్ని పరిశీలనం చేయడం, బాగా గమనించడం, ఏ శ్లోకంలో ఏ మాట ఎలా ఉంది, ఆ మాట మన జీవితంలో మనం ఎలా అన్వయం చేసుకుని దిద్దుకోవలసి ఉంటుంది అన్నది మీరు పట్టుకుంటే రామాయణం మిమ్మల్ని చెక్కుతుంది. పట్టుకోకుండా రామాయణాన్ని రామాయణంగా ఓసారి ఇటు శ్లోకాలు ఇటు ఇది చదవడం అనేటటువంటిది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏదో నోటికి అలవాటు పడిపోయి ఏదో తిప్పేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి ఏమీ అర్థం ఏమి ఉండదు. ప్రయోజనం ఉండదా అంటే ఉంటుంది, కానీ అది నీ మనస్సు మీద ప్రభావం ఏమైనా చూపిస్తుందా అంటే నేను ఆ హామీ ఇవ్వడం చాలా కష్టం. అలా చెప్పడం కుదరదు. అలా చదవగా ఏమైనా మరి అలా చూసే అదృష్టం ఏమైనా రామచంద్రమూర్తి కల్పిస్తారేమో అని నేను అనవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఇప్పుడు రాముడు సీతాలక్ష్మణ సహితుడై ఇక్కడ ఋషులు లేరు కాబట్టి ఇక్కడ మనం ఎందుకు అనవసరం ఉండడం, కాబట్టి మనం వేరొక చోటుకి వెళ్ళిపోతాం. ఆ ఋషులు అన్నారు నువ్వు కూడా మాతో వస్తే వచ్చేసే అన్నారు. కానీ ఇప్పుడు ఆ ఋషులతో రాముడిడితే అదే ఇబ్బంది వస్తుంది మళ్ళీ. రాముడు అన్నాడు మీకు ఎందుకు, నేను మిమ్మల్ని రక్షిస్తానన్నాడు. వాళ్ళు అన్నారు ఎందుకులే ఇబ్బంది అన్నాడు. రక్షించడం అంటే ఏమిటండి? వాళ్ళతో యుద్ధం. వాళ్ళతో యుద్ధం చేసిన తరువాత జయాపజయములు విధి నిర్ణీతములు. అంత గొప్ప రామరాయలు తుంగభద్రా నదీ తీరంలో వెళ్ళినటువంటి ఎడ్ల బళ్ళగా ఓడిపోయాడు. ఏం చెప్తాం?
ఎంత సైన్యం రామరాయల వారిది విజయనగరంలో. అంత సైన్యం ఉన్న రామరాయలు ఇటు పక్కన ఉంటే నదికి, రాత్రికి రాత్రి అటు పక్క చాలా తక్కువ సైన్యం ఉన్నటువంటి సుల్తాన్లు రామరాయల్ని ఓడించడానికి ఎడ్ల బళ్ళు, ఖాళీ బళ్ళు, కొన్ని వేల బళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క బండికి 10 కాగడాలు కట్టి పైకి తోలేరు ఎగువకి. ఇట్నుంచి చూస్తే కాగడాలు పట్టుకుని సైన్యం వెళ్ళిపోతోంది అనుకున్నాడు రామరాయలు గారు. తన సైన్యాన్ని అంతటినీ ఆ కాగడాలు చూస్తూ అటు వైపుకి వెళ్ళిపోండి, వాళ్ళు ఎక్కడ దాటుతారో అక్కడ యుద్ధం చేయండి అని పంపించేశాడు. అవతల సైన్యం అలాగే ఉంది. రామరాయుల సైన్యం వెళ్ళిపోయింది. తెల్లవారుతుండగా వాళ్ళు ఇక్కడే దాటి వచ్చి ఫిరంగుల్లో నీళ్లు పోసి రామరాయల భద్రగజం మీద పడి భద్రగజానికి నల్లమందు కలిపి పెట్టేశారు. అది రామరాయలనే కిందకి లాగేసింది. విజయనగర పతనం అయిపోయిందంతే. 6 నెలలు దోచుకున్నారు విజయనగరాన్ని. 6 నెలలు పట్టింది దోచుకోవడానికి. అంటే అంత ఐశ్వర్యవంతమైన రాజ్యం. ఇప్పటికీ హంపి విజయనగరానికి వెళ్ళి బద్దలైపోయినటువంటి విగ్రహాల వంక చూస్తే ఒక్కొక్క విగ్రహం చెక్కడానికి గణపతి దేవాలయం ఉంటుంది, నరసింహమూర్తి దేవాలయం, కనుల నీరు చెమరుస్తుంది. ఎంత గొప్ప నిర్మాణం రాయి ఇవన్నీ అని. అంతంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు. ఎవరికి తెలుసు యుద్ధంలో జయాపజయములు ఎటుంటాయో? జయాపజయములు విధి నిర్ణీతములు. కాబట్టి మనం ఇప్పుడు సరే అయితే నువ్వు యుద్ధం చేయవాళ్ళు చచ్చిపోతారు, మనం కలిసి ఉందామని మనకెందుకు? మనం సర్వభూత హితేరత, అన్ని భూతముల యొక్క ప్రేమ కోరుకున్నాను. నువ్వు మాతో వస్తావా? మా ప్రారంభం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు రావా? మేము బయలుదేరిపోతాం. నువ్వు ఇక్కడ ఉండడమా ఉండకపోవడమా నీ ఇష్టం. రాముడో ఉండలేడు, వాళ్ళో చెప్పినా వినలేదు. కానీ తనకిప్పుడు మార్గం ఏమిటి? ఋషులున్న ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోవడానికి. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా విడిచిపెట్టేశాడు పర్ణశాలని. ఆయన విడిచిపెట్టేశాడంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సీతమ్మ ఏమనాలండి? వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, మనకెందుకంటే హాయిగా ఏదో చక్కగా మంచి తేనె దొరుకుతోంది, పళ్ళు దొరుకుతున్నాయి, సుఖంగా ఉంది, ఏదో అయిపోతుంది, పక్కనే భరద్వాజాశ్రమం ఉంది కొద్ది క్రూసుల దూరంలో, ఏదో అయిపోయింది అంతేగాని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇల్లు మారడం ఏం వద్దు అనాలి. ఆవిడ అలా అనలేదు. రాముణ్ణి అనుగమించింది. అనుగమించడం గొప్ప భర్తని. ఏ సేవకొచ్చాడో ఆ సేవకు అలాగే ఉంటాడు లక్ష్మణమూర్తి. రాముడు చెప్తాడు, వాళ్ళు వింటారు. కాబట్టి ఇప్పుడు బయలుదేరారు. ఆయన ఇంకొక కారణం కూడా చెప్పాడు. ఇక్కడికి కౌసల్య, సుమిత్ర, కైక, భరతుడు, శత్రుఘ్నుడు, సైన్యం, వశిష్ఠాది మహర్షులు అందరూ వచ్చారు. అందుకని ఇక్కడ ఉంటే నాకు వాళ్ళు జ్ఞాపకానికి వస్తున్నారు ఎక్కువగా. 2, ఇక్కడికి వచ్చినటువంటి సైన్యంలో ఉన్న జంతువులన్నీ మలమూత్రములను విసర్జించి ఈ ప్రదేశం అంతా శౌచాన్ని కోల్పోయింది. కాబట్టి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోదాం అన్నాడు. బయలుదేరి వాళ్ళు మార్గమధ్యంలో వెడుతుండగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రయత్నపూర్వకంగా మీరు మహానుభావులు ఉన్న ప్రదేశాన్ని తొక్కడం మీ అభ్యున్నతికి హేతు అవుతుంది, తెలిసి కానీ తెలియక కానీ. వేరే ఈశ్వరుడు ఎక్కడో ఉండడండి. గుళ్ళో ఈశ్వరుడు ఉంటాడు అన్న మాట యథార్థమే, కానీ అసలు నిజంగా ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిరంతరము ప్రతి ఊపిరిలో ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడో, ఎక్కడ నించుంటాడో, ఎక్కడ తిరుగుతాడో ఆయన వెంటనే తిరుగుతూ ఉంటాడు ఈశ్వరుడు. ఇప్పుడు రాముడు ఎక్కడ ఉంటాడని చెప్తారో తెలుసా అండి శాస్త్రంలో? రామచంద్రమూర్తిని నమ్ముకుని బతుకుతున్నవాడు ఎక్కడుంటాడో రాముడు అక్కడే ఉంటాడు. పక్కనే ఉంటాడట ధనుర్ధరుడే. ఆయన కూర్చుంటే కూర్చుంటాడు, ఆయన నించుంటే నించుంటాడు, ఆయన ఎడుతుంటే పెడతాడు, ఆయన వస్తే వస్తాడు, ఆయన పడుకుంటే తను ఇలా కూర్చుంటాడట గుమ్మం ముందు. ఎందుకంటే ఆయన నీకు ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని. రామచంద్రమూర్తి తనని నమ్మిన వాళ్ళని రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుని ఉంటాడు అని. అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామభక్తులు ఎక్కడుంటారో అక్కడే సీతారామ లక్ష్మణులు, హనుమ కూడా ఉంటారు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను మీకు సత్యం చెప్తున్నాను. ఇది తులసీదాస్ గారి జీవితంలో నిజమైందండి. తులసీదాస్ గారు రామదర్శనం అవ్వాలనుకుంటూ పడుకున్నారు. పడుకుంటే దొంగొచ్చి కన్నం వేసి లోపలికి వెళ్ళి ఆచమన పాత్ర అవి ఏవో దొరికాయి, మూట కట్టుకుని బయటికి వద్దాం అనుకున్నాడు. తల బయటెట్టాడు. రామలక్ష్మణులు ఇద్దరూ కోదండాలు అట్టుకుని నించున్నారు. నేను నమ్ముకున్నవాడి సొత్తు ఎత్తుకుపోతావా నువ్వని. ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. తెల్లవారే వరకు తల బయట ఎడుతున్నాడు, లోపల ఎడుతున్నాడు, తల బయట ఎడుతున్నాడు, లోపల ఎడుతున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరు అలాగే ఉన్నారు కన్నం బయట. తులసీదాస్ గారు తెల్లవారింది, నిద్ర లేచి లోపలికి వచ్చారు. దొంగలు ఇద్దరు మూట కట్టుకు కూర్చున్నారు. మీరెవర్రా నాయన ఇలా కూర్చున్నారన్నారు. ఆయన ఏమి లేదు, బుద్ధి గడ్డి దీని వచ్చానులే, ఏదో ఆచమన పాత్ర మూట కట్టాం అంటే మరి పట్టుకుపోయారా అన్నాడు ఆయన. మహాత్ములైన వారి లక్షణం అలా ఉంటుంది, వాళ్ళు పోతాయి.